హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఉంగ తమిళ్ అండ్ ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే கொத்த ரெசிபி புதினா சட்னி தான் பண்ண போகிறோம். அதுக்கு தேவையான இன்க்ரீடியன்ட்ஸ் தான் அந்த பிளேட்டில் இருக்குது. అండ్ இந்த புதினையெல்லாம் பிச்சு வச்சுட்டோம் ఆల్రెడీ. అండ్ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అన్నిటికీ అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. పక్కింట్లో అప్పుడే మాట్లాడతారు, మా కోడిపిల్ల అప్పుడే అరుస్తుంది, అట్లుంటుంది అనమాట. చూసారా ఇందాక కూడా స్టార్టింగ్ వీడియోలో మా కోడి అరిచింది. లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ అబ్బాయి మధ్య, అందుకే మధ్య చేయడం కుదరట్లేదు. ఈ చక్కదనానికి మళ్ళీ మనకి మధ్యలో కోల్డ్ అవ్వడం వల్ల మళ్ళీ గ్యాప్ వచ్చింది చాలా. అండ్ వీఆర్ బ్యాక్. అండ్ ఆ కోడిపిల్ల మేము పెంచుకున్న కోడిపిల్లని దానికి పేరు కూడా పెట్టారు సింబా. అలా చెప్తా ఉంటే చాలా వస్తాయి ముచ్చట్లు. అండ్ ఇప్పుడు రెసిపీకి వస్తే మనం టమాటా ముక్కలు చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టమాటా రేట్ తగ్గడం వల్ల ఇల్లంతా టమాటాలే ఉన్నాయి. అంతే, ఏ రేట్ కమ్మి ఉందో అది நிறைய வாங்கி வச்சு எல்லாம் தக்காளியே பண்ணி சாப்பிட்டு வெறுக்கிற வரைக்கும் பண்ணுவாங்க. ஒரு కడుపాக இருக்கும் అదనమాట. మొత్తానికి ఇప్పుడు మనం అన్నీ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఫస్ట్ పీనట్స్ పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ అయ్యేదాకా. అలా ఇలా డ్యాన్స్లో వేస్తున్నాయి పీనట్స్. అది అయిపోయినాక మనం దాని పేరు నాకు తెలియదు, కానీ తెనాలి మినపగుళ్ళు అంటారు. సుమ్మక్క చెప్పింది, నాకు అది తెలుసు. అండ్ సమ్ జీరా అవన్నీ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చిట్ అనేసరికి మనం దాన్ని తీసుకెళ్ళి ఇంకో ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. எல்லாம் ஃப்ரை ஆனது ஃபேன் கிட்ட வச்சுருங்க அதை போய். அண்ட் அதே கடாயில் கொஞ்சம் எண்ணெய் ஊற்றிக்கிட்டு இப்போ நம்ம பச்சை மிளகா போட்டு தாளிக்க போகிறோம். పచ్చిమిరపకాయని కూడా ఇప్పుడు బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వేయించుకున్న పచ్చిమిరపకాయని మళ్ళీ ఇంకో ప్లేట్లో తీసుకోవాలి. అంత బ్రౌన్ అవ్వాలన్నమాట. అండ్ అందులోనే ఇప్పుడు మనం పుదీనా చట్నీ, పుదీనా ఆకులు వేస్తున్నాం. చూసారా, அது போடுறப்ப எவ்வளோ இருந்துச்சு. அது கொஞ்சம் பாயில் ஆன பின்னாடி பாருங்கள் இவ்வளோ தான் இருக்கும். అది ఉడికేలోపు మనం మన చిట్టి పిల్లల్ని చూసొద్దాం. అండ్ ఇదే మా ఫిష్ పాండ్ అండ్ లోటస్ పాండ్ ఆల్సో. ఇందులో మనం ఒక 2 నీము ఫిష్లు వేసాము, గోల్డ్ ఫిషెస్. చూసారా ఎంత హ్యాపీగా జోలికి తిరుగుతున్నాయో, ఆడుతూ పాడుతూ తిరుగుతూ. కపుల్ గోల్స్ రాదు, దే ఎంజాయింగ్. అండ్ ఇవి మా చెట్లు. పువ్వులన్నీ పొద్దున్నే మా డాడీ పీకేస్తారు దేవుడు పెట్టడానికి, అది లేవు. అండ్ చూసారా, నేను చెప్పానా ఇందాక ఇంత ఉన్నది ఇంత అయిపోయింది. అప్పుడు ఇందనో ఇప్పుడు ఐటమ్ అది అది అంతే అవుతుంది. లీఫీ వెజిటేబుల్స్ అట్టే ఉంటాయి. అండ్ అందులోని మనం ఆనియన్, టొమాటో అన్నీ వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. పులి కొంచెం పొట్టుకలా అండ్ ఎగ్గి మిక్సీ, ఉప్పు పొట్టుకలా, కల్లుప్పు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి వద్దా, కొంచెం పసుపు, మొత్తం మిక్సీ. ఆల్రెడీ అది అయిపోయినాయి కాబట్టి వేయలేదు అనుకుంటా, అదిదా మ్యాటర్. ఇప్పుడు ఉడకాలంట. కొంచెం వాటర్ కూడా పోసారంటున్నాను అనుకుంటాను. నేను లేని గ్యాప్లో ఏమేమో చేసేస్తారు మా మమ్మీ. మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్. ఈటింగ్ టైం అనమాట, అందుకే వచ్చారు అందరూ కట్టుకొని. వీడు చూసారా, పెడతావా లేదా అని నా కాలు మీద పడి బొర్లుతున్నాడు. ఆడు బొర్లడమేమో కానీ వాడి గోలుతో నన్ను మంచి గీకేస్తున్నారు ఇద్దరు. చూసారా, అర్జున్ నా కాలు పట్టేసుకున్నాడు. బ్లాకీగాడు, క్యూటీ పై. ఇడైతే శాంతం పడుకున్నాడు ఇంటి ముందు వచ్చి మంచిగా. మా వాళ్ళే మా ఇల్లే అన్నట్టు జాలీగా. ఇంతమంది వచ్చామో నీకు అసలు టైమే లేదు, ఫుడ్ పెట్టమని మాకు అని అన్ని ఫ్యామిలీ మొత్తం ఇంటి ముందు వచ్చి ధర్నా చేస్తున్నాయి అనమాట. చూసారా, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. మన ఇంచి పెట్టుకున్న పల్లీలన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఎల్లిపాయ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి அதுக்கு அத்தனை பேர் வந்து நமக்கு சோறு போடலன்னு திட்டோன்னே
பாவம் வந்துச்சு. அதுக்கு సోర్ களி வச்சுட்டு వేయించి పెట్టుకున్న పుదీనా టొమాటో అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు వేసుకోవడమే మిక్సీ చేశాక సింపుల్. తాలింపు గింజలు వేసాక చిట్పట్ అన్నాక ఇప్పుడు మనం అందులో அது ஏதோ అంటారు பட்டவத்தல் போட்டு கருவேப்பிலை போட்டு வதக்கிக்கணும். ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా చట్నీని మనం అందులో వేసుకొని గిరగిర తిప్పితే అయిపోయి చట్నీ. అండ్ ఈ చట్నీ అంటే எங்கள் அப்பாவுக்கு செம்மையாக பிடிக்கும். புதினா எப்போயா சாப்பிட்ணுன்னு நினச்சாங்கன்னா அப்படியே ஒரு பெரிய 2 3 4 கட்டு எடுத்துகிட்டு வந்துடுவாங்க சட்னி பண்ணி கொடுன்னு. ஸோ அவ்வளோதான், சிம்பிள். பண்ணி பாருங்கள், செம்ம டேஸ்ட்டாக இருக்கும். பாவம் வெயிட் பண்ணி தூங்கிட்டாங்க எங்கள் ஃப்ரெண்ட்ஸ். பாவம் மயக்கமே வந்துடுச்சு. வீட்டுக்குள்ளே நாய் வந்து எங்கள் அப்பாவுக்கு சுத்தமாக பிடிக்காது. அதுக்கு தான் நான் கேட் க்ளோஸ் பண்ணி வச்சுருந்தேன். சும்மா வீட்டுக்குள்ளே வந்து டான்ஸ் ஆடக்கூடாதுன்னு. இன்றைக்கி குழம்பு ஒன்றும் இல்லை, ஸோ தயிர் சாதம் தான். வாங்க குட்டீஸ். என்ன அப்புறம் இத்தனை பேர் இருந்தாங்க, இப்போ ஒரு ஆள் கூட காணோம், எல்லாம் ஓடிடுச்சு. இது வைக்கவே மாட்டேன் இன்னைக்கு, இவ்வளோ டைம் ஆச்சு. இன்னைக்கு வீடியோ அவ்வளோதான். Subscribe to our channel for more videos. Bye.